బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నైనిక ఈ రోజు మనతో ఉన్నారు. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. డాన్సర్ నుంచి సడన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా మారింది నైనిక? సడన్ గా మారలేదు, స్లోగానా? కాదు అయ్యో ఎందుకు స్లోగానా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ నీ డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు నీ కెరియర్. ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మై మామ్. దట్ నేనేం చేయలేకపోయిన నా లైఫ్ లో నా కూతురు చేస్తా. షీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ టు పీపుల్. హూ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? మై హోమ్ టౌన్ అబ్బాయి. ఐ వాజ్ 17 దెన్. హీ వాజ్ మై ఫస్ట్ లవ్. రెండు ప్రేమ మేఘాలిలా దూకాయివా. ఆనంద్ దేవరకొండతో అయిన మూవీ కనుక మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తావా? యా డెఫినెట్లీ. నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సంబడి ఇట్ హ్యాస్ టు బి ఆనంద్. ఖుషి నువ్వు కనబడితే ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నీకు ఎలా అనిపించింది? యా ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. కెన్ ఐ ప్లీజ్ హగ్ యు అన్నా? యా కమ్. ఇట్ వాస్ వెరీ గుడ్. నీ మాట వినబడితే కాస్టింగ్ కౌచ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పేసి వెనక ఉండిపోతున్నారు చాలా మంది లేడీస్. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా? ఐ డిడ్ గెట్ ఫ్యూ దట్ వాళ్ళు ముఖం మీద అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, నేను ఇక కమిట్మెంట్ నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? స్ట్రగులింగ్ అనేది కొంతమంది దే రియలీ ఐ వోంట్ సే ఇట్ ఈస్ రైట్ ఫర్ దెమ్, దే ఆల్సో నో ఇట్. కానీ ఇందులో హీలియం ఉంటుందన్నమాట. ఇది మొత్తం నువ్వు పీల్చుకొని తర్వాత దీన్ని నువ్వు మళ్ళీ ఎక్సేల్ చేస్తావు కదా, అప్పుడు సాంగ్ కానీ డైలాగ్ కానీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాకు మాటలు కుదిరితే కప్ కాఫీ. సునాయి దే రहा है मुझे बेरा नहीं हूं मैं. సునాయి దే రहा है बेरा नहीं हूं मैं. నీ వాయిస్ నిజంగా అలా అయిపోతే ఏం చేస్తావు నైనిక? క్యూట్ గానే ఉంటది నాకు. ఓకే. హలో వియర్స్, నమస్తే అందరికీ. హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాను. వారు ఎవరంటే ఒక డాన్సర్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకెన్ని చెప్పాలి తన గురించి. సో బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నైనిక ఈరోజు మనతో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ నైనిక. Hi. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. థ్యాంక్ యూ. సో అసలు నువ్వు తెలుగు అమ్మాయివా, ఇంగ్లీష్ పిల్లవా, లేకపోతే హిందీ అమ్మాయివా? చిన్న డౌట్. తెలుగు అమ్మాయి నేను. తెలుగు అమ్మాయినా? ఎవరైనా నిన్ను రష్మిక లాగా ఉన్నారు అని చాలా అన్నారా? మంది అంటారు. చాలా మంది అంటే యాక్చువల్లీ నాకు అలా అనిపించింది. చాలా మంది అన్నారా? అవును. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక, నువ్వు ఫస్ట్ అందరికి డాన్సర్ గా తెలుసు, రైట్? యా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావు, అండ్ అలాగే ఒక ఆర్టిస్ట్ కూడా అయ్యావు, వాట్ నాట్, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సో ఇంత టాలెంట్ ఎలా? హౌ? యాక్చువల్లీ టాలెంట్ కాదు, సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. బికాజ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఓన్లీ ఒకవేళ ఒక రియాలిటీ షో తర్వాత ఐ థింక్ టు ఎర్న్ ఓన్లీ డాన్స్ ఉంటే, నాట్ ఐ వోంట్ సే డాన్స్, కానీ అంటే అది అలా వచ్చేసింది అనమాట. అలా ఆపర్చునిటీస్ అన్నీ వచ్చేసినాయి. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ డాన్స్ చేస్తా కాబట్టి రీల్స్ వచ్చాయి. సో మూవీ సాంగ్స్ రీల్స్ చేయడం, అది దట్ మేడ్ మీ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అండ్ దెన్ యాక్టింగ్ గురించి కూడా అంతే. లైక్ విల్ యూ యాక్ట్ ఇన్ ద సిరీస్? నాకు ముందు నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో అలా జరుగుతూనే ఉండిపోయింది అనమాట. అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాజ్ ఎ డాన్సర్? మమ్మీకి మామ్ ఈజ్ అ బ్యూటిషియన్ అనమాట. మమ్మీ అప్పుడు అయితే స్కూల్స్కి వెళ్ళేది అండ్ చూస్ టు మేకప్ చేయడం కానీ యాన్యువల్ ఫంక్షన్స్కి అలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవన్నీ. తో మమ్మీ ఒకరోజు అలా చెప్పింది, నీకు కూడా రెడీ చేయాలి, నువ్వు కూడా డాన్స్ నేర్చుకోవాలి. ఊరికే డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడు కానీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 5 years old. 5 I years. started learning when I was 5. And అలా I started winning competitions. And ఆ తర్వాత ఇంకా అంతే మోర్ ఇంకా మంచిగా ట్రైనింగ్ తీసుకొని
అంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఇంకా ఢీ షోలో అంతే, పార్టిసిపేట్ చేయడం రియాలిటీ జరిగింది. షోస్ అవన్నీ. సో ఢీ షోలో వచ్చినంత ఫేమ్ అసలు నువ్వు అనుకున్నావా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఇంత నేను ఒక ఫేమ్ తెచ్చుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేసావా? డి యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. ఇది Yes. ఎందుకంటే కోవిడ్ టైం అప్పుడు అండ్ అప్పుడు నేను మస్త్ గివ్ అప్ చేసేసిన. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ దానికన్నా ముందు ముంబైలో వర్క్ చేసిన 2 years. బట్ అప్పుడు ఏం అంటే అంత సోర్స్ బిల్డ్ అవ్వలేదు, ముంబై సెట్ అవ్వలేదు నాకు. సో కమింగ్ బ్యాక్ హోమ్ నేను అలా ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఇంతే, ఇదే నా ఫాలోవర్స్, దిస్ ఇస్ మై ఫాలోవర్స్, ఐ హ్యావ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇంకా సోర్స్ నాకు ఉండదు. ఇక్కడే ఒక డాన్స్ క్లాస్, మా మాస్టర్ డాన్స్ క్లాస్ ఇక్కడ ఉందో అక్కడే ఒక ఇన్స్ట్రక్టర్ గా ఐ విల్ లెర్న్ అండ్ దిస్ ఇస్ వాట్ మై లైఫ్ ఇస్ అలా అనుకున్నా. కరెక్ట్లీ డీ కమ్స్ ఆన్ అండ్ ఐ ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వలేదు నేను డీలో. ఐ డి నాట్. ద డైరెక్టర్ వాజ్ లైక్ మస్తు డౌట్ గా ఉంది అమ్మాయి, బికాజ్ నాకు అప్పుడు డాన్స్ అంతా ప్రాక్టీస్ లేదు నాకు. అండ్ తెలుగు మాస్ డాన్స్ అయితే మొత్తం ఎనర్జీ ఉంది, అండ్ డి అంటేనే ఎనర్జీ. యూ హ్యావ్ టు బి మాస్ పర్ఫార్మర్. సో ఆడిషన్స్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు నేను. 9 days ఒక స్టేజ్ లో వర్క్ చేసి యాక్చువల్లీ ఐ డిడ్ ద ఆడిషన్. సో ఐ వాజ్ did not perform. My solo was very nice, కానీ ఫోక్ అనేది యాక్చువల్ తెలుగు ఫోక్ అనేది ఆ రౌండ్ కొంచెం తగ్గింది. సో డైరెక్టర్ వాజ్ లైక్ ఈజ్ ఓకే నేను లైక్ యు ఆర్ దేర్ బట్ విల్ యూ బి ఏబుల్ టు పుల్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ 5-6 minute యాక్ట్స్ ఉంటాయి. మాస్టర్ కి నా మీద చాలా నమ్మకం, శశి మాస్టర్ కి. అండ్ ఈజ్ లైక్ నో, నాకు ఈ అమ్మాయి కావాలి, ఐ విల్ టేక్ హర్. అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత డైరెక్టర్ గారు కూడా వచ్చిన వెనుక చాలా బాగా పర్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ అ కాన్ఫిడెన్స్ అండ్ జనాలు అంతలా నాకు యాక్చువల్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచే వ్యూస్ కానీ జనాలు ఇచ్చిన నాకు సపోర్ట్ కానీ పిచ్చి పిచ్చిగా ఉండే. సో ఐ వాజ్ లైక్ ఓకే, హైదరాబాద్ నాకు ఒక్కసారి ఇక్కడ రాగానే ఐఎమ్ లైక్ ఓకే, హైదరాబాద్ ఓన్లీ టోల్ మీ ఇక్కడే ఉండిపోయి ఇంకా సెటిల్ ఇయర్ ఓన్లీ. అందుకే 2 years అయిపోయింది హైదరాబాద్ లోనే ఉన్నా. ఓకే, అంతకు ముందు ఎక్కడ ఉన్నావు? ఒడిశాలో. అందుకని ఇటు తెలుగుని ఇటు ఇంగ్లీష్ అటు మా నేటివ్ అయితే విశాఖపట్నం, కానీ నాన్న వాళ్ళది రైల్వే జాబ్ కాబట్టి ఒడిశా, మళ్ళీ వర్క్ కాబట్టి హైదరాబాద్. అసలు ఒక రౌండ్ వేసేసావు అనమాట, సౌత్ నార్త్ అన్ని కవర్ చేసేసావు. సో అందుకని నిన్ను తెలుగు అమ్మాయి అనాలా, హిందీ అమ్మాయి అనాలా, ఇంగ్లీష్ అమ్మాయి అనాలా? ఓకే, అన్ని కలిపి కొట్టేస్తున్నావు కాబట్టి. ఎస్ సార్. సో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు ఇటు ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇదంతా? యాక్చువల్లీ చూడడానికి చాలా చిన్న పిల్లలా ఉన్నావు. అంతే. ఐ థింక్ పర్సనల్ లైఫ్ కామ్ గా నార్మల్ గా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ విల్ వర్క్అవుట్. అండ్ ఈ రెండు సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ప్రొఫెషనల్ రాకూడదు, ప్రొఫెషనల్ లైఫ్ ఇష్యూస్ పర్సనల్ రాకూడదు. అదే అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఇఫ్ యూ హ్యావ్ ద కరెక్ట్ పీపుల్ విత్ యూ. వర్కౌట్ అయిపోతుంది, వెరీ ఈజీ. ఓకే, సో నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. నేను ఏమైంది? సో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ ఆడిషనింగ్ అనమాట. నేను మా మమ్మీ వీ యూస్ టు గో టు ప్లేసెస్ అండ్ జస్ట్ ఆడిషన్. కరెక్ట్లీ నాకు 10th boards వచ్చినప్పుడు డిఐడి ఫినాలే వచ్చింది నాకు, డాన్స్ ఇన్ డాన్స్ ఫినాలే. ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ డిఐడి ఫినాలే దాకా వెళ్ళిన. బోర్డ్ ఎగ్జామ్స్ అయితే February March లో అవుతూ ఉంటాయి, నాకు అప్పుడే ఫినాలే ఉంది, డిఐడి ఫినాలే. సో ఐ డి నాట్ గివ్ మై యాక్చువల్ ఒరిజినల్ ఇయర్ కి 10th boards ఇవ్వలేదు. ఆ తర్వాత ఒకసారి ఆఫ్టర్ డాన్స్ ఇన్ డాన్స్ నాకు అక్కడే యాజ్ అ కొరియోగ్రాఫర్ ఐ జాయిన్డ్ దిస్ టీమ్ అనమాట. అండ్ 2 years అక్కడే ఉండిపోయా. 2 years గ్యాప్ అయింది 10th. 2 years తర్వాత కోవిడ్ ముందు ఐ వెంట్ బ్యాక్ హోమ్. 10th boards ఇచ్చిన, ఆ తర్వాత కోవిడ్ అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. There's no time to study. చేయాలి. ఐఎమ్ వెరీ లైక్ ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు స్టడీ, కానీ అవ్వదు. లైక్ ఇఫ్ ఐ ఈవెన్ వాంట్ టు, అండ్ ఒకవేళ నేను స్టేట్ బోర్డ్స్ కానీ వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వకపోవడం నాకు అలాంటివి వద్దు. ఐ వాంట్ లిటరలీ స్టడీ, మంచిగా అన్ని స్టడీ చేసి ఎగ్జామ్ రాయాలని ఉంది. అలా ఊరికే వద్దు నాకు, కానీ అదే అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక ఫేమ్ వచ్చేసింది కాబట్టి ఇంకా దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు స్టడీస్ మీద, అంతేనా? చేయాలి కానీ తప్పదు. ఇట్స్ లైక్
బట్ అగైన్ జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు అనుకుంటా. Okay. దట్స్ ఇట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వి కెన్ మేనేజ్ వితౌట్ స్టడీస్ ఆల్సో, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది, మనకి ఇనఫ్ నాలెడ్జ్ వాటి త్రూయే దొరుకుతుంది కాబట్టి. బట్ అగైన్ ఐ థింక్ నేను Hmm. అది ఐ వోంట్ క్యా బోల్తే ఉస్కో ఎంకరేజ్ ఇట్. ఐ థింక్ స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చేయాలి. ఒకవేళ నాకు ఏదైనా అవుతే నా ఇన్స్టాగ్రామ్ రీచ్ పడిపోతే నాకు బ్రాండ్స్ రావు. If I can't dance after whatever years, I won't have a salary or whatever, I won't have payments కదా. సో దీస్ ఆర్ ఆల్ మటీరియలిస్టిక్ అన్నమాట. కానీ మీరు చదివేది అయితే అది ఉండిపోతుంది. యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ యూ విల్ కీప్ ఎర్నింగ్. సో అందుకే స్టడీ ఉండాలి, చేయాలి. ఓకే, సో కోవిడ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. డి వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్. డి వచ్చిన తర్వాత, డి నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు నైనిక. My family background is very common. I'm a single, my mom is a single mother, single parent, and అంతే. మా ఇప్పుడు ఊర్లో అయితే మా మామ ఉంటారు అండ్ అమ్మమ్మ. Mama has 3 kids, daughters. So మా ఫ్యామిలీ అయితే మొత్తం daughter. ఉన్నారా? No, I'm a single child. సింగిల్ Cousins ఉన్నారు. కొంచెం గారాబం ఎక్కువ, అన్ని ఎక్కువ. లాడ్ అలా ఏం లేదు. నో ప్యాంపరింగ్. మమ్మీ ఎక్కువ బికాస్ ఐ థింక్ షీ డిడ్ ప్యాంపర్ మీ. కానీ మా లైఫ్ అయితే ఆఫ్టర్ మై డాడ్ లెఫ్ట్, చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఇట్స్ బీన్ అ స్ట్రగుల్ ఓన్లీ. సో ఐ వోంట్ సే దట్ ఐ హ్యావ్ సింగిల్ చైల్డ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది అలా ఏం లేదు. మై మామ డిడ్ షో మీ, హీ డిడ్ ప్యాంపర్ మీ అలాట్. కానీ అదే స్ట్రగుల్. మా ఫ్యామిలీ అయితే చాలా వీ హ్యావ్ సీన్ స్ట్రగుల్స్ అలాట్. అండ్ అదే ఇప్పుడు ద సిచ్యువేషన్ ఈస్ నైస్. కానీ ఐ వోంట్ సే మై చైల్డ్హుడ్ వాజ్ గ్రేట్. నో, చాలా ట్రామాస్. నౌ ఇట్ ఈస్ ఓకే బికాస్ ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్. అండ్ ఇప్పుడు నేను కూడా ఎర్న్ చేస్తున్నా కాబట్టి హెల్ప్ చేయడం అవన్నీ. అండ్ నా మెయిన్ ఫోకస్ ఏదైతే ఏదైనా సరే ఇప్పుడు దాకా సర్వైవ్ అయ్యాము, ముందు కూడా అవుతాము. సో యూ పాజిటివ్ గా ఉండాలన్నమాట, అంతే. ఓకే, సో మీకు ఒక బిజినెస్ ఉంది కదా, సో మీరు అండ్ మదర్ ఇద్దరు కలిసి మేనేజ్ చేస్తున్నారు. సో అందులో అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు మమ్మీకి? నేను ఎలా సపోర్ట్ చేస్తాను? మమ్మీ ఫ్రస్ట్రేటెడ్ గా ఇంటికి వస్తే నేను ఇలా కూర్చుంటాను, హా మమ్మీ అలా వింటూ ఉంటాను. కానీ అది ఐడియా మమ్మీదే యాక్చువల్లీ టు బీ హియర్, స్టార్ట్ సలాన్ అనమాట. స్టూడియో 11 పేరు, మాధవపూర్లో. కానీ హౌ అప్పుడు వెన్ బికాస్ ఇట్స్ అ బిజినెస్. అంటే ఇప్పుడు మమ్మీ ఎప్పుడైనా బిజీ ఉండడం లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు యు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. I sit at the counter. So అదే ఒకప్పుడు మేబీ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ఇన్కమ్ అండ్ రెంట్ లో కానీ సాలరీస్ కానీ తక్కువ అవుతాయి, ఐ హెల్ప్ మై మామ్ అలా. కానీ ఇట్స్ లైక్ ఐ వోంట్ సే ఐ హెల్ప్, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ బిజినెస్. చూడాలంటే నీ బిజినెస్ అంతే. ప్యాషన్ కాబట్టి ఓకే, సో నీ స్కిన్ కి సీక్రెట్ మమ్మీ సలూన్ అంతే. మమ్మీ చెప్తుంటది వాడు అది వాడు. ఓకే, సో యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వే అసలు ఏం నేర్చుకుంటున్నావు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ ఎంజాయ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు చాలా ఇష్టం. అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఇవన్నీ అయితే ఇట్ ఈస్ ఫన్. అండ్ ప్రతి ఒక్క ఇలా మీటప్ అవుతూ ఉంటాయి. ఐ మీట్ న్యూ పీపుల్ అండ్ ఐఎమ్ మీటింగ్ స్టార్స్ ఆల్సో. సో ఇట్స్ లైక్ అ జర్నీ అనమాట. అండ్ నేర్చుకునేది ఐ థింక్ పేషెన్స్. పేషెన్స్ a lot because also patience, and I think it challenges you also అప్పుడప్పుడు. ఎందుకంటే నేనైతే ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ సెలబ్రిటీ ఎన్కౌంటర్. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను. ఐ వాజ్ లైక్ ఇలా ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. నౌ విచ్ ఎవర్ స్టార్ ఐఎమ్ మీటింగ్ దే నో మీ, ఎందుకంటే ఒక టైం అయిపోయింది. సో దే నో మీ. సో ఐమ్ లైక్ ఐమ్ వెరీ కూల్ విత్ దెమ్. లైక్ అలా మంచిగా ఓపెన్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. As an influencer, that's what you get. And you get I think it's enjoy, it's a journey. So ante అంటే ఆ ఫీల్ కొంచెం ఒక న్యూ వరల్డ్ లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుందా నీకు?
ఎందుకంటే ముందు నుంచి నేను రీల్స్ చేస్తూనే ఉన్నాను. సో ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ అంటే అ న్యూ వరల్డ్. నువ్వు కొత్త కొత్త స్టార్స్ ని మీట్ అవ్వడం, ఒకప్పుడు ఓన్లీ రీల్స్ చేయడం, అప్లోడ్ చేయడమే. బట్ ఇప్పుడు నువ్వు బ్రాండింగ్స్ చేస్తున్నావు కాబట్టి స్టార్స్ ని మీట్ మీటింగ్ అవ్వడం, పీపుల్, ప్రమోషన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ టు మీట్ దెమ్. అవును వాళ్ళకి ఒక అంటే దే టీచర్స్ హౌ టు బి గ్రౌండెడ్ అన్నమాట. దే టీచర్స్ దట్ యు నో డౌన్ టు అర్త్ ఎలా ఉండాలి. చాలా ఓ మై గాడ్. సో యా ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ ద సెలబ్రిటీస్ అండ్ యా. ఇప్పుడు నైనికని బయట ఏమని పిలుస్తున్నారు? డి నైనిక అంటున్నారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారా, లేకపోతే యాక్చువల్లీ Heroine నైనికాయ అంటున్నారా? అంటున్నారు. Artist. కొంతమంది నేను ఆర్టిస్ట్ లాగా చూస్తున్నారు. సో యాక్చువల్లీ ఎవ్రీబడి నోస్ దట్ ఐమ్ అ సోషల్ మీడియా. Three, I would say three. I am literally doing all three together and I'm doing all three very well అనుకుంటా. సో అంతే. ఓకే, ఒకవేళ నైనిక డాన్సర్ అవ్వకుండా ఉండుంటే ఏమయ్యేది? నేను చదువుకొని ఐ వుడ్ హ్యావ్ బిన్ అ ఫార్మసిస్ట్, కెమిస్ట్. నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం అండ్ ఐ లైక్ మెడిసిన్స్లో ఏదైనా చేయాలని ఉండే అప్పుడు. ఓకే, వెటనరీ. సో ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్, ఐ వుడ్ హ్యావ్ బిన్ ఇన్ ద మెడికల్. పెట్స్ అంటే ఇష్టమా? చాలా ప్రాణం. ఉన్నారా? Pets and ఇప్పుడు ఇంట్లో animals, ఉందా yeah, I pet? have two animals, two pet dogs, yeah. ఓకే, తప్పు లేదైతే వెటనరీ అవ్వచ్చు డాక్టర్. Yeah. ఓకే, మిస్ అయ్యాం కదా ఒక డాక్టర్ ని మేము రియల్ లైఫ్ లో. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవేస్ ఒక మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డాన్సర్ అయితే మేము. My sister is Industry doing లో. veterinary, she wants to do. Oh, So wow, that's చూడాలి. ఓకే, సో నీ జర్నీ స్టార్ట్ అయింది Mm. ఈటీవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది డి మల్లెమాల ప్రొడక్షన్. సో మల్లెమాల ప్రొడక్షన్ కి నీకు ఉన్న అనుబంధం ఎటువంటిది? నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలి అయితే నాకు సెట్లో మెయిన్ ఈటీవీ సెట్లో నాకు నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఎవ్రీబడి మల్లెమాల పీపుల్. ఏం కావాలి మా, అయిపోయిందమ్మా, తిన్నావమ్మా. సో ఈ మా అనేది అండ్ ఎవ్రీబడి విల్ కాల్ యూ అక్క ఆర్ ఎల్స్ మా. సో నాకు ఆ ఎన్వైరన్మెంట్ ఇంత ఇష్టం అనేది. ఐ లవ్ దట్ ఎన్వైరన్మెంట్. అంటే మల్లెమాల ఫస్ట్ లెటర్ మా కదా, అందుకే అందరినీ మా ఏమో అంటారా? కానీ అందరికి అలాగే ఉంటది. లైక్ దే ఆర్ వెరీ రెస్పెక్టివ్ చాలా. సో ఐ థింక్ అగైన్ మల్లెమాల has also given me a life and I think yeah, I love that. I love to be on D. మల్లెమాల ప్రొడక్షన్ నుంచి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ బయటకు వస్తున్నారు. సో నీ ఒపీనియన్ ఎలా ఉంది మల్లెమాలతో వర్క్ చేయడం ఇన్ని ఇయర్స్? నాకు ఏదైనా పెద్ద షోస్ ఉంటే నాకు కాల్ వస్తుంది. నేను ఇంకా ఇది ఉంది, నీ ఫ్రీ డేట్స్ ఉన్నాయా, నేను ఇంకా ఈ ఆపర్చునిటీ బాగుంది. అలా అయితే ఇప్పుడు కూడా గుర్తున్నాను అండ్ దే రిమెంబర్ ఎవ్రీబడి అనమాట. ఎవరికి అసలు మీరు చూస్తారు ఇఫ్ యూ వాచ్ ఆల్ శ్రీదేవి కానీ అన్ని షోస్, ఎక్స్ట్రా జబర్దస్త్ పాత అందరూ వస్తూనే ఉంటారు. నో బడీ ఈజ్ లైక్ ఎప్పుడు కనిపించలేదు అలా ఏం ఉండదు. సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఈస్ గెటింగ్ అ ఛాన్స్. సో అలా ఇట్స్ లైక్ అ ప్లాట్ఫామ్. మల్లెమాల గివ్స్ యూ అ ప్లాట్ఫామ్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ నీ డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు నీ కెరియర్ ఈటీవీతో కానీ లేదంటే బయట షోస్ లో కానీ నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంది. నేను డాన్స్ స్టార్ట్ చేయడం అనేది ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మై మామ్. బికాస్ మమ్మీకి అలా ఉండే దట్ నేనేం చేయలేకపోయినా లైఫ్ లో నా కూతురు చేస్తా. షీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ టు పీపుల్. అండ్ సో ఒక పర్ఫార్మెన్స్ ఉంది డీలో, నేను సోలోగా నా లైఫ్ స్టోరీ చూపించాను అనమాట. మమ్మీ చేసిన స్ట్రగుల్స్ అన్ని. ఇట్స్ లైక్ నా వాయిస్ ఓవర్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అన్నీ ఉంటుంది. మమ్మీ ముందు చేసిన ఆ సాంగ్ డీలో. అండ్ ఎవ్రీబడి ఆఫ్టర్ దాట్ ఫుల్ సెట్లో 1 hour అయితే ఎవ్రీబడి జస్ట్ క్రైడ్. ఎవ్రీబడి వాజ్ క్రైయింగ్. అండ్ మామ్ అప్పుడే నాకు బెస్ట్ ఏంటంటే బికాజ్ మై మదర్ వాజ్ దేర్, గ్రాండ్ మదర్ వాజ్ ఆల్సో దేర్. అమ్మమ్మ కూడా ఉండే. పర్ఫార్మెన్స్ చూసారు. సో ఐ థింక్ దట్ వాజ్ మై డే. అండ్ సోలో కాబట్టి ఇట్ వాజ్ జస్ట్ మీ ఆన్ స్టేజ్. నేను నిజంగా చెప్తున్నా ఫుల్ యాక్ట్. నేను ఒకటి కన్ఫర్మ్ పెట్టుకున్నా, మమ్మీకి చూడొద్దు, మమ్మీకి చూస్తే నువ్వు ఏడుస్తావు. ఫుల్ సాంగ్ మమ్మీ కోసమే చేస్తున్నా కానీ నేను కెమెరాకి చూస్తున్నా. లాస్ట్ లో ఒక బిట్ వస్తుంది వెన్ ఐ హావ్ టు పాయింట్. నేను చూసాను మమ్మీకి, మమ్మీ ఆల్రెడీ ఏడుస్తుంది. నేను లిటరలీ పర్ఫార్మెన్స్ మధ్యలో ఏడుస్తున్నా. అంటే పర్ఫార్మెన్స్ స్టెప్ ఉంది, ఐ హ్యావ్ టు గో ఆన్ మై నీస్ అండ్ నేను ఏడుస్తున్నా. కానీ ఐ కంప్లీటెడ్ మై ఫుల్ యాక్ట్.
అండ్ ఆ తర్వాత ఎవ్రీబడి కేమ్ రషింగ్, ఎవ్రీబడి ఈస్ హగ్గింగ్ మీ, Oh. అందరు ఏడుస్తున్నారు. మామ్ గాట్ లైక్ ఎవ్రీబడి స్టూడ్ అప్ ఫర్ మామ్. మమ్మీకి స్టాండింగ్ ఓవేషన్, షీ వాస్ కాల్డ్ ఆన్ ద స్టేజ్. సో ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్. నా కోసం ఎంత స్ట్రగుల్ మమ్మీ చేసింది కాబట్టి ఐ థింక్ దట్ వాస్ అ థ్యాంక్ యూ, అ ట్రిబ్యూట్ టు హర్. అండ్ ఇప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ చాలా మందికి గుర్తుంది. ఇప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ కింద కమెంట్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు డైలీ So- రిపీటెడ్ గా చూస్తూ ఉంటావేమో కదా నేను బోర్ అవుతే నా పర్ఫార్మెన్స్ నేనే చూసుకుంటాను. నాకు ఐ హ్యావ్ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. ఓకే, సో నీ సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్, లైక్ నీ డాన్స్ ప్రొఫెషన్ లోనే సాడ్ ఏ రోజు నువ్వు బాధపడ్డావు? నేను డి ఓడిపోయిన రోజు. ఓకే, ఇప్పుడు దాకా నేను నా ఫైనల్ పర్ఫార్మెన్సెస్ చూడలేదు, డి ఫినాలే చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎక్సెప్ట్ చేయలేదు. ఓకే సరే నేను ఎలిమినేట్ అయిపోయాను కానీ. బట్ యా, దట్ వాస్ ద సాడెస్ట్ మూమెంట్. ఓకే, నువ్వు డాన్స్ ని ప్రిఫర్ చేస్తావా, మూవీస్ ప్రిఫర్ చేస్తావా, లైక్ యాక్టింగ్ ని? ఐ థింక్ డాన్సింగ్ హ్యాస్ మేడ్ మీ హూ ఐఎమ్ టుడే. అండ్ డాన్సింగ్ వల్లే అంత మంచిగా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను కెమెరా ముందు యాజ్ అన్ యాక్టర్ కూడా. సో ఐ థింక్ ఐ విల్ చూస్ డాన్సింగ్ ఓన్లీ ఎనీ డే. ఇప్పుడు వరకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయి నైనికాకి అంటే మూవీస్ లో లైక్? వచ్చాయి, ఎస్ వచ్చాయి. అండ్ ఐ డిడ్ ఫ్యూ ఆడిషన్స్ ఆల్సో, గాట్ సెలెక్టెడ్, బట్ దేర్ వాజ్ ఫ్యూ ఇష్యూస్. అండ్ ఐ థింక్ కొన్ని మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అండ్ కిక్ స్టార్ట్ అవ్వాలి, యూ నో హౌ ఇట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ. సో చూడాలి. అండ్ నైనిక మూవీస్ అనగానే చాలా మంది లేడీస్ ముందుకు వెళ్ళకుండా, మన తెలుగు అమ్మాయిలు కానీ, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలే అనుకో, కాస్టింగ్ కౌచ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పేసి వెనక ఉండిపోతున్నారు చాలా మంది లేడీస్. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా? కాస్టింగ్ కౌచ్ యాజ్ ఇన్ లైక్ ఆల్రెడీ డిసైడెడ్, లైక్ నీకు ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది, ఆడిషన్ అయిపోయింది, బట్ కమిట్మెంట్ ఉంది మూవీలో, ఐ యు రెడీ ఫర్ దాట్ అని చెప్పి ప్రపోజల్స్ రావడం అలాంటివి ఏమైనా? అలా జరిగాయి. ఐ డిడ్ గెట్ ఫ్యూ దట్ వాళ్ళు ముఖం మీద అడుగుతారు. ఐ వాజ్ ఆన్ కాల్ లైన్ లైక్ ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. ద ఫస్ట్ టైం లైక్ ఏం అడుగుతున్నారు. I thought auditions and all that. Okay, నేను వస్తా అలా అన్నా. కానీ కాల్ మీ అగైన్, నేను కమిట్మెంట్ నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నేను చెప్పేసరి తర్వాత మాట్లాడుతాను. నేను జస్ట్ కట్ ద కాల్ అండ్ ఐమ్ లైక్ దే ఆర్ దాట్ ఓపెన్ అబౌట్ ఇట్. అంటే కాల్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ అడుగుతున్నారు అనమాట. ఐ వాజ్ లైక్ ఇది ఇంత కామన్ ఎలా అయిపోయింది నాకు ఎప్పుడు దాకా అర్థం కాలేదు. సమ్వేర్ సంబడి ఈజ్ ఎంకరేజింగ్ ఇట్ కదా, అందుకే ఇంత కామన్ అయిపోయింది వాళ్ళకి. అండ్ ఐ థింక్ ఫెమినిజం అంటూ ఉంటాం కానీ ఆ ఉమెన్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్. వీ కాంట్ ఆస్క్. ఒక అబ్బాయికి అడగలేము, రే నువ్వు మారు యూ చేంజ్. నో, చేంజ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ. ఇఫ్ ఐ సే నో టు ఇట్స్, అప్పుడే డిస్కషన్ ఖతం అయిపోతుంది అక్కడ. సో ఐ థింక్ మార్పు అనేది అబ్బాయిల నుంచి కాదు, అమ్మాయిల తరపు నుంచి రావాలి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే, మరి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏముంది కమిట్మెంటే కదా, ఇచ్చేస్తే మంచి ఆఫర్ రావచ్చు మూవీస్లో అనే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అయిపోయారు ఇండస్ట్రీలోనే. తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ, బట్ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు కానీ చిన్న ఆర్టిస్టులని కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు. సరే పెద్ద ఆఫర్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఓకే అనడం, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇస్ దట్ రైట్ వే? See, definitely it's not the right way, and they also know it. But I won't. Obviously, it's a judgment thing, and it is wrong. It is definitely wrong. But somewhere, I think, struggling anedi kontamandi, they really, I won't say it is right for them. They also know it. Kani, it's a, it's their call anukunta. It is their decision and their own problems, their own struggle. Okay. And I don't think so that compromise chesi meeku edaina manchi opportunities vastayani. I never believe that. వాళ్ళకి వస్తే వాళ్ళకి ఓకే, నైస్. ఓకే, సో నైనిగా నేను టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేశానంటే నీకు మూవీస్ ఆఫర్స్ ఉన్నాయని, అక్కడ నుంచి మనం ఇంకెక్కడికో వెళ్ళిపోయాము. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, సో ఇప్పుడు ఏం మూవీస్ ఉన్నాయి నీ బకెట్ లో? మూవీస్ అయితే లేవు.
ఐ వాంట్ టు డూ ఓటీటీ. నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఓటీటీ మీద ఉంది. ఐఎమ్ డ్రీమింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ ద బిగ్ స్క్రీన్, కానీ ఐ థింక్ టైం ఉంది దానికి. అండ్ ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. ఇప్పుడు నాకు ఒక మంచి ఓటీటీ పడితే చాలు నాకు. నెక్స్ట్ ఇయర్ నా గోల్ అదే, వన్ గుడ్ ఓటీటీ సిరీస్ ఆర్ మూవీ కానీ నేను చేస్తే నేను 2024 విల్ బి అ హ్యూజ్ సక్సెస్ ఫర్ మీ. ఓకే, సో నైనిక, ఇప్పుడు నీ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడే బ్లష్ అవుతుంది. హూ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? మై ఫస్ట్ లవ్ మై మదర్. చాలా డిప్లొమాటిక్ గా చెప్పావు. మదర్, అందరికి మదరే ఉంటారు కదా ఫస్ట్ లవ్. నేను అడిగింది అబ్బాయితో ఫస్ట్ లవ్. సో ఐ నో యూ హ్యావ్ అ సాడ్ స్టోరీ ఇన్ మై యువర్ ఫస్ట్ లవ్ రిలేషన్షిప్. వాజ్ మై హోమ్ టౌన్ అబ్బాయి. వైజాగ్ అబ్బాయి? నో, ఒడిస్సా అలా. అండ్ ఐ వాజ్ 17 years old. అంతే. హీ వాజ్ మై ఫస్ట్ లవ్. మరి ఇప్పుడు Senior. ఓకే, సో ఫస్ట్ లవ్ చెప్పావు. మరి ఆ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది? ఫేస్బుక్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఫేస్బుక్ లోనే మాట్లాడుకోవడం అవన్నీ. అండ్ ఐ థింక్ అప్పుడు ఆ ఏజ్ అలా ఉంటది. ఈవెన్ నౌ ఐఎమ్ అట్ సచ్ అన్ ఏజ్ దట్ ఇట్స్ లైక్ adrenaline తో యా. సో ఐ థింక్ ఇట్ జస్ట్ అలా అయిపోయింది అంతే. Who proposed you? I mean, who proposed? I proposed. You proposed first? I don't mind proposing. అంటే ఐ థింక్ హీ డిడ్ టెల్ మీ దట్ he loves me, కానీ అలా ఎక్స్క్లూజివ్ చేయడం మాత్రం, అఫీషియల్ చేయడం మాత్రం ఓకే సరే ఐ లవ్ యూ అలా అని నేను అనేస్తాను. నాకు అలా ఏం లేదు. At the moment you proposed him, did he say okay or he No, took he time? obviously said okay. Oh, ఎందుకంటే మ్యూచువల్ లో It was mutual. Yeah. మస్త్ మంచిగా అన్ని అంటే రెడీ చేసిన నేను. I think girls have lot of ego. మనం ఏం గర్ల్స్ ఏమనుకుంటారు, లెట్ హిమ్ ప్రపోజ్ నా, ఇఫ్ ఐ ప్రపోజ్ హిమ్ ఫస్ట్ मतलब मैं ये हो जाऊंगी उनके सामने. నాది ఎలా అయిందంటే హీ హ్యాడ్ ప్రపోజ్డ్ ముందు, కానీ ఆ తర్వాత నేను చెప్పా నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం టైం కావాలి అలా అన్నా. సో నేను బయటకు వెళ్ళి ఐ మేడ్ అ వీడియో ఫర్ ఆల్ ఆర్ ఫొటోస్ అలా. అండ్ వీడియో తర్వాత ఒక చిట్టిలా పాస్ చేశాను అనమాట, విల్ యూ బీ మై బాయ్ ఫ్రెండ్ అని. In which year it was happened? Year I don't, when I was 17 years old. Acha, okay. I don't remember the year. Okay. 2019 అనుకుంటా. 19 was recently, right? అరే now it's 23. 5 years Not back. recently. అలా 5 years back. తో అలా You were in a deep show that time? No, డి ముందు ఇది. Okay. డి కన్నా ముందు ఇది. తో అలా స్టార్ట్ అయింది. Then what happened to your relationship now? Distance happened. Distance. Yeah. What made you to, I mean, ఎలా అసలు మిస్అండర్స్టాండింగ్స్, ఐ థింక్ మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్. అండ్ అప్పుడు ఈవెన్ నౌ ఐ థింక్ ఇఫ్ సంథింగ్ ఈజ్ డిస్టర్బింగ్ మై కెరియర్ నేను వద్దు చెప్పేస్తా అలా అంతే. ఓకే. ఇట్ వాజ్ అ మ్యూచువల్ థింగ్. వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్ నౌ, అలా ఏం అని కాదు. బట్ యా, ఫస్ట్ లవ్ అంటే ఇప్పుడు కంప్లీట్లీ బ్రేక్ అయినట్టే. యా మరి రిగ్రెషన్స్ అలాంటివి అలా ఏం లేవు. రిగ్రెట్ లేదు, బికాస్ వీఆర్ బోత్ అట్ గుడ్ ప్లేసెస్ నౌ అని. అంటే మెచ్యూర్ గా ఉంటే ఇవన్నీ పట్టించుకోము అనమాట. బికాస్ ఇట్స్ లైక్ అ జర్నీ, యూ కాంట్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్ కదా. నేను ఆ తప్పు కూడా చేశాను, టు డిపెండ్ ఆన్ వన్ పర్సన్. అండ్ ఆ తర్వాత మై లైఫ్ వాజ్ వెరీ బ్యాడ్. అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఈ మెచ్యూరిటీ ఉంది దట్ దే ఆర్ నాట్ యువర్ ఎవ్రీథింగ్, దే ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ చేసుకుంటే ఇంకా పోతాం. ఓకే, మరి నీ రిలేషన్షిప్ లో నీకు గుర్తుండిపోయే కొన్ని మూమెంట్స్ ఏంటి, అందులో ఒకటి చెప్పు. రిలేషన్షిప్ ఐ కాంట్. యూ కాంట్? అంటే ఎమోషనల్ అయిపోతావా ఇప్పుడు తెచ్చుకుంటే? చెప్పకూడదు అవన్నీ. సరే, ఓకే. ఏమైనా తొందరపడ్డాను అని అనుకున్నా నీ రిలేషన్షిప్ లో? బికాస్ నీకు 17 అంటే జస్ట్ ఎంటర్ అయ్యావు కాబట్టి. 17 was that first love was, again it was special. I think ఆ తర్వాత it happened. ఓకే, yes, done. So let's talk about your reels. నైనిక ఒక రీల్ అప్లోడ్ చేసింది అంటే కనీసం ఒక
1 million million. వ్యూస్ అన్న వచ్చేస్తుంది. అబ్బాయిలు ఎప్పుడెప్పుడు నైనిక రీల్స్ అప్లోడ్ చేస్తుంది అని వెయిట్ చేస్తుంటారు. అసలు శారీ కట్టుకొని ఒక రీల్ అప్లోడ్ చేస్తే మాత్రం అసలు కళ్ళు తిప్పుకోలేరు. అలాంటిది ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం నీ రీల్స్. ఓకే, కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో సో నైనిక దట్ వాజ్ వండర్ఫుల్. స్క్రీన్ మీద అంటే అటు తమ్ముడు అంటే మన ఆనంద్ దేవరకొండతో చాలా బాగా చేశారు రీల్ అయితే. సో తనతో ఆనంద్ దేవరకొండతో అయిన మూవీ కనుక మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తాం. యా డెఫినెట్లీ. నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సంబడి ఇట్ హ్యాస్ టు బి ఆనంద్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆనంద్ ఫస్ట్ దేవరకొండ. ప్రిఫరెన్స్ అనేది కాదు, కానీ ఐ థింక్ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ యాజ్ అ పర్సన్, ఆఫ్టర్ సీయింగ్ ద హార్డ్ వర్క్, నేను యాక్చువల్లీ 2 మూవీ ప్రమోషన్స్కి కలిసాను ఆయనకి. అండ్ ఐ థింక్ ఫస్ట్ మూవీకి మాకు ఆన్ సెట్లో ఒక 8 క్రియేటర్స్ ఉన్నారు అప్పుడు. అండ్ కొత్తగా ఒక సాంగ్ దేవర్ లైక్ ఈ సాంగ్ కూడా చేయాలి, ఎవరికి స్టెప్స్ తెలీదు. దిస్ మ్యాన్ హీస్ యాక్చువల్లీ స్టాండింగ్, ఏదో నెక్స్ట్ అమ్మ ఏదో వస్తుంది, స్టెప్స్ నేర్పించి కౌంట్ చేస్తుంది. హీ లిటరలీ టాట్ మీ ఇంకా 5 6 7 8 1 2 3 4. నాకు అలా అది చాలా నచ్చింది. దాట్ మచ్ పేషెన్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హ్యావ్ దాట్. బట్ ఐ జస్ట్ ఈ వీడియో కూడా ఎంత ముద్దుగా వచ్చింది. లైక్ నీట్ గా వచ్చింది. ఆ కెమిస్ట్రీ, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా నీట్ గా వచ్చింది. అంటే ఎన్ని టేక్స్? వన్ టే కదా. Single వి take, కాంట్ ఆస్క్ సెలబ్రిటీస్ టు డూ సెకండ్ టే. అంటే వాళ్ళకి ఉండేది ఒక 1 hour ఉంటుంది. దే హ్యావ్ అ వెరీ బిగ్ షెడ్యూల్ అండ్ ఆల్ దట్. సో వన్ టేక్ ఓన్లీ. వావ్, అది ఎలా ఉందంటే ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒక 2-3 టేక్స్ గానీ తీసుకుంటే అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వదు కెమిస్ట్రీ. బట్ దట్ వాజ్ వండర్ఫుల్. సో నైనిక నెక్స్ట్ వీడియో ప్లే చేద్దాం. నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఖుషి నువ్వు కనబడితే ఖుషి ఆడపిల్లలందరికీ క్రష్ ఉంటుంది. విజయ్ దేవరకొండని హగ్ చేసుకోవాలని. సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నీకు ఎలా అనిపించింది? ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ దిస్ హ్యాపెన్, అంటే వెళ్ళి అక్కడ మాట్లాడాలి. దిస్ వాజ్ ఖుషి ప్రమోషన్స్, వెళ్ళి నేను మాట్లాడినా బట్ అదే కదా సిగ్గు, యు ఆర్ నర్వస్ అనమాట. తో అడగలేకపోయాను, కానీ లాస్ట్ లో ఓకే సరే అడుగుతాను, కానీ ఐ ప్లీజ్ హగ్ యూ అన్నా. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ అంతే. ఆ తర్వాత ఒక 20 minutes నేను ఇలాగే కూర్చున్నా, నవ్వుతూ ఉన్నాను, మళ్ళీ వీడియో చూస్తున్నా. అండ్ యా, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అన్నని హగ్ చేసుకున్నావు, ఇటు తమ్ముడిని కూడా హగ్ చేసుకున్నావు. అలా అయిపోయింది. దట్ వాజ్ వండర్ఫుల్. అంటే అందరి అమ్మాయిలకి ఒక ఆశ అంటూ ఉంటుంది కదా, క్రష్ ని హగ్ చేసుకోవాలని. అండ్ ఈ మధ్య ఆనంద్ దేవరకొండ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అందరికి ఒక లైక్ ఒక డ్రీమ్ బాయ్ లాగా అయిపోయారు కదా. ఎస్. సో నెక్స్ట్ వీడియో ప్లే చేద్దామా? So hi Sagar, and oh, he remembers my name. Sorry. So actually, నైనిక నాగ చైతన్య గారితో ఏంటి ఆ కాన్వర్సేషన్? love him. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డ్రీమ్ బాయ్స్ కదా. Yeah. సో I think, ఏంటి ఆ కాన్వర్సేషన్ ఏంటి, ఎక్కడ జరిగింది ఇది? Conversation అయితే ఇది, this was Meta office and it was Dhuta promotions అన్నమాట. And yeah, అక్కడే జరిగింది. ఏంటి అసలు ఆ టాపిక్ ఏం డిస్కస్ చేస్తారు? Dhuta, it's about Dhuta, his new Achha. web series that came on Prime Video, about that too. సో ఏదో ప్రెడిక్ట్ చేస్తున్నారు. Dhuta is about prediction. ఆ సిరీస్ లో ఆ కాన్సెప్ట్ అనేది అదే. So yeah, అది రీసెంట్ వన్. it's a very recent one. I think 1 week అయింది. Yeah. ఓకే, సో నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఓడిఎమ్మ హిట్ ఈడిఎం లో బీట్ రేడియం లో నేచురల్ స్టార్ నాని గారితో Yes. కూడా స్టెప్ వేసావు, ఎలా అనిపించింది? There ఇది was నాకు a- తెలిసి హై నానా మూవీ Yeah. కదా. There was a time Hmm. Nani sir actually came to the sets of Sankranti special ETV లో. అప్పుడు హీ వాజ్ ఇన్ అ రష్ అనమాట. అండ్ సార్ వన్ ఫోటో ప్లీజ్, 1 photo. ఒక లాస్ట్ లో ఒక ఏదో వెరీ బ్యాడ్ లైటింగ్ లో ఒక ఫోటో తీసేసుకున్నాను నేను ఆయన. అండ్ దెన్ కట్ టు దిస్ ఆఫ్టర్ 1 year, not 1 year, 1.5 year, I got to dance with him. And yeah, manchiga there was a party actually for it was a get together. It was a red carpet get together. And I got this chance, and yeah, డైరెక్ట్లీ వెళ్ళి Things అడిగావా change. రీల్ చేస్తాను? no, I was asked to do it. That is also a promotion only. అచ్చా, ఓకే. Ha.
ఓకే, సో ఇది ఎప్పుడుది ఫోటో? దిస్ వాజ్ సింగపూర్ ఈవెంట్. తో సింగపూర్ కి పోయినాము, అక్కడది ఇది. సో లైక్స్ చూసారా మన నైనికాకి 42 తగ్గిపోయింది, 43K. తగ్గిపోయింది. బట్ నీ అందం మాత్రం ఇంకా పెరుగుతా ఉంది కదా. అది ఉండకపోతే మళ్ళీ కష్టం అంటావా స్క్రీన్ మీద? ఎస్. సో నెక్స్ట్, సో ఈ పిక్ ఏంటి నైనిక? దిస్ ఇస్ మై బ్రదర్ ఓకే. సయాన్, అండ్ అంటే ఓన్ బ్రదర్ కాదు, Cousin. ఈజ్ కజిన్, నాట్ కజిన్ ఆల్సో, ఈజ్ అ బెంగాలీ. కానీ ఐ థింక్ ఇట్స్ బీన్ 8 years అండ్ నిజంగా హీ విల్, అంటే ఉంటారు కదా అన్నయ్య వాళ్ళు అయితే, దే విల్ డై ఫర్ యూ. హీఈస్ రెడీ టు డూ దట్ ఫర్ మీ. అండ్ హీఈస్ ఆల్వేస్ brother బీన్ దేర్. from another బ్రదర్, mother. yes డెఫినెట్లీ. అండ్ చాలా కనెక్షన్ అయితే, ఈజ్ లైక్ మై, యా ఈజ్ లైక్ మే నో హిస్ గుడ్ నేమ్? సయాన్ సర్కార్. ఓకే. ఎస్. సో అయిపోయింది ఇంతటితో. నీ సోషల్ మీడియా పోస్ట్ అన్ని చూసాము, Yeah. చాలా హ్యాపీ అనిపించింది. సో నీ రీసెంట్ ప్రమోషన్స్ అండ్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ మన గేమ్ రౌండ్ ఆడదాం. ఓకే. సో చిన్న గేమ్ ప్లాన్ చేశాను మీతోని. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్. ఎస్, గెట్స్ ఇట్ గో. సో ఇప్పుడు నైనిక గేమ్ రౌండ్ అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. ఐ థింక్ నువ్వు ఎప్పుడైనా ఆడుంటావు లేదా? ఇందులో హీలియం ఉంటుంది అనమాట. ఇది మొత్తం నువ్వు పీల్చుకొని తర్వాత దీన్ని నువ్వు మళ్ళీ ఎక్సేల్ చేస్తావు కదా, అప్పుడు సాంగ్ కానీ డైలాగ్ కానీ. ఫస్ట్ మనం డైలాగ్ తో తీసుకుందాము. నీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ ఎవరిదైనా డైలాగ్ చెప్పాలి, హీలియం నువ్వు పీల్చుకొని ఇన్హేల్ చేసిన తర్వాత. ఓకే, రెడీ? నేను అంతేనా? మీరు చెప్పండి, ఇంకేం కావాలి? ఓకే, డన్. 3, 2, దేవా. 1 గో, ఫాస్ట్. హాయ్. హాయ్. మొత్తం తీసుకోవాలి, మొత్తం పీల్చుకో. మైందా? డైలాగ్. సో డైలాగ్ ఇద్దరం కలిసి చెప్తున్నాం కాబట్టి నేను కూడా తీసుకుంటా. రెడీ? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాకు మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఓకే, పుష్ప. నెక్స్ట్ డైలాగ్. అడుగు. పుష్ప. నెక్స్ట్ బలూన్. సో ఇప్పుడు డైలాగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సాంగ్. రెడీ? ఓడియమ్మ బీటు, ఈడియంలో హిట్టు, రేడియంలో లైట్, తాడిలో ఇటు అటు. రెడీ? మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మంచి ఇప్పుడు ఏ సాంగ్. song? నా స్వామి, ఆ సాంగ్ పాడు. నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులను నాటకు వెళ్ళకు దయలేదా అసలు. ఓ మై గాడ్, నీ ఫేవరెట్ సాంగ్. రెడీ? ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయనలాగా, ఆ వానవాలు ఖతం. ఏ వైపుకో తేల్చేది కాలమేగా. వావ్, బకెట్ లిస్ట్ అయిపోయింది. I wanted to do this. ఓకే. సో నీ వాయిస్ నిజంగా అలా అయిపోతే ఏం చేస్తావు నైనిక? క్యూట్ గానే ఉంటది నాకు. ఓకే, ఓకే, డన్. సో ఎలా అనిపించింది గేమ్ రౌండ్? బాగుందా? యా, బకెట్ లిస్ట్ అనేది ఐ వాంటెడ్ టు డూ దిస్ అన్నమాట. హీలియం ఎప్పుడైనా హీలియం బలూన్ ట్రై చేయాలి, ఎప్పుడైనా ట్రై చేయాలి నాకు అని అనుకున్నావు. happy, yeah. ఈ రోజు హ్యాపీయా? yes. ఎస్. సో డాన్సర్ నుంచి సడన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా మారింది నైనిక? సడన్ గా మారలేదు, స్లోగానా? కాదు. అయ్యో, ఎందుకు? స్లోగానా? ఇది మీమ్ మటీరియల్. ఐ థింక్ డాన్సర్ ఉన్నప్పుడే ఐ యూస్ టు మేక్ రీల్స్. ఇప్పుడు నాకు డి ముందు కూడా, డిఐడి ముందు కూడా నాకు ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తూ ఉండే. అలా అని కాదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ డ్రాస్టిక్ చేంజ్. ఇట్స్ అ నార్మల్ థింగ్. డాన్సర్ ఉంటే ఎలాగో Slow, రీల్స్ step by పెడతాము. step యా, process. ఇట్స్ Okay. లైక్ సంథింగ్ అలాంగ్ విత్ ద జర్నీ. డాన్సర్ గా ఉన్న నైనిక ఎందుకు మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేయాలనుకుంది కెరియర్? అంటే ప్యారలల్. ఐ థింక్ ఇట్ జస్ట్ kept on going, and నాకు బిజీ ఉండడం చాలా ఇష్టం. ఐ కాంట్ బీ ఇన్ అయితే ఐ థింక్ ఐ హ్యావ్ అదర్ హాబీస్ ఆల్సో. పెయింటింగ్ కానీ ఇవన్నీ, బుక్ చదువుకోవడం అవన్నీ ఉన్నాయి. కానీ ఐ థింక్ బిజీ ఉండకపోతే యూ ఫీల్ లైక్ మీ కెరియర్
గ్రోత్ లేదు, పీక్స్ Okay. లేవు, అలా అవన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి. నాకు ఆ థాట్సే నచ్చు. అందుకే నేను ఏదో ఒకటి చేస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ ఖాళీ, ఫుల్ డే మొత్తం ఖాళీ ఉన్నాయి, బయట పోతాను, తిరుగుతాను. ఐ విల్ మీట్ పీపుల్, ఐ విల్ మీట్ మై Reels ఫ్రెండ్స్. చేస్తుంటావు. అంటే రీల్స్ అయితే ఇప్పుడు రీల్స్ తగ్గింది ఇప్పుడు, కానీ Mm. యా ముందు అయితే అదే ఉండేది. సో అంతే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి బిజీ అండ్ అన్నీ చేసేయాలి నాకు. Okay. If I get a time, I also want to do stand-up comedy. If I get a Oh. time, I also want to go to concerts, do Ah. my own concerts. So I Okay. think I'm ready for all this. Okay. Yeah. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే Hmm. ఎలా ప్రమోషన్స్ ఎలా అవుతున్నాయి ఇప్పుడు నీ బ్రాండింగ్స్ కానీ నీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ ఉంటుందా లేదంటే ఇన్స్టాగ్రామ్? No, Instagram pays me really well. Instagram నుంచే ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్ Hmm. is actually ఒకప్పుడు యూట్యూబ్లో ఆ క్రేజ్ ఉండే, ఇప్పుడు లేదు. అండ్ మళ్ళీ అండ్ అగైన్ యూట్యూబ్లో కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ యువర్ కంటెంట్ ఈస్ నాట్ గుడ్, ఎవరు చూడరు. ఓకే. అండ్ యూట్యూబ్కి టైం ఇవ్వాలి చాలా. నేను నా Hmm. దగ్గర అంత టైం లేదు ఇప్పుడు, బట్ ఐ విల్ ష్యూర్లీ స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్. అలా అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే డైలీ నేను ఐ థింక్ ఐ డెఫినెట్లీ స్పెండ్ 4-5 hours ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే. నార్మల్ ఐ విల్ బి స్క్రోలింగ్, ఐ విల్ డూ సంథింగ్. సో ఐ నో హౌ ఇన్స్టాగ్రామ్ వర్క్స్, ఆల్గోరిథం అనేది అలా ఐ హ్యావ్ ఐడియా. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఐ విల్ సే దట్ there is an earning. ఇన్కమ్ త్రూ ప్రమోషన్స్ అండ్ ఆల్. Income through promotion, brands, store visits, అలా. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ నీకు స్ట్రగుల్, లైఫ్ లో స్ట్రగుల్ కాకుండా యు ఆర్ హ్యాపీ? No, it's a struggle only. I'm not Again. happy with the income. But the thing is that staying in Hyderabad kuda easy kaadu. If you want to stay, and I literally stay in high-tech city. This is what freelancing, and anduke it's freelancing antar, because there is no fixed amount that you get paid. So ante late appudu payments late avutayi. You need to decide, ante పని అయిపోయింది, మీరు రీల్ పోస్ట్ చేసేసారు, కానీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద పేమెంట్ టు కమ్ ఆఫ్టర్ 30 days. సో అలా ఉంటుంది అనమాట. సో యూ హావ్ టు వెయిట్ అండ్ దాన్ని బట్టి అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ బిగ్ స్ట్రగల్. దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు ఈవెన్ ఆర్డర్ ఫుడ్ ఈవెన్ నౌ. సో అంటే ఇప్పుడు ఫ్రీలాన్స్ అంటే 1 month మనకి చేతి నిండా డబ్బు ఉంటుంది, ఇంకో మంత్ అసలు ఏమీ ఉండదు. సో అలా నువ్వు ఫేస్ చేసావా? Yeah, definitely. I think last month was only a Stable havoc for me. income. Yeah. November was a big task for me. November నేను షిఫ్ట్ అయ్యాను. I had to pay a 3-month deposit. అన్ని రెంట్స్ పే చేసుకోవాలి, EMIs ఉంటుంది, ఎవ్రీథింగ్. EMI థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు దాకా EMIs అయితే నాకు లేవు. I have never didn't take a loan yet. తీసుకోబోతున్నా. సో అది no, it's like a business loan only. ఓకే. కార్ అయితే నెక్స్ట్ ఇయర్. సో అలా. ఓకే. ఎస్ నైనిక, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లాస్ట్ రౌండ్, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే. యువర్ అండ్ మై ఫేవరెట్. Ask me good questions, please. డెఫినెట్లీ. సో లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం మనం. ఎస్. సో నీ లైఫ్ అంబిషన్ ఏంటి? I want to be an artist. Beyond the camera. ఎప్పుడు. ఆర్టిస్ట్. ఓకే. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? My mother. ఫేవరెట్ డాన్స్ మాస్టర్? Sashi master. ఎందుకు? అంటే ఆయన నాకు ఎలా చూపించారు ఆన్ స్టేజ్. He was like, do Nainika, let's do. But I was like, master, he got me a writer who made me, full మొత్తం రాసి సాంగ్ ఎడిటింగ్ కానీ he made that happen for me. So he made it happen for me అన్నమాట. Sashi master. Yeah. Who is your favorite influencer? Favorite influencer? Nobody. I am my favorite influencer. Oh, that was diplomatic. And why? I think influencers లో ఫేవరెటిజం ఉండదు. ఇట్స్ లైక్ ఓన్లీ పాలిటిక్స్ ఉంటుంది. పాలిటిక్స్ కూడా కాదు. జెలస్ ఉంటుందా? ఐ థింక్ ఐ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. ఇన్ఫ్లుయెన్సర్ అనేది దే హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. అండ్ నేను నాకెంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో ఇంకెవరు చేయలేరు. ఐ డోంట్ అలౌ దెమ్ టు ఇన్ఫ్లుయెన్స్ మీ. ఓకే. సో మనమే హీరో. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఓకే. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఐ థింక్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై మామ్ ఓన్లీ. ఆల్వేస్ యువర్ మామ్? Yeah. Your inspiration is your mom. I'm very close to her. చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్ కదా. సో అన్నీ నేను ద స్ట్రగుల్ కానీ హ్యాపీనెస్ కానీ అన్నీ మమ్మీకే చెప్తాను.
I have my best friend whose name is Anushka. I have one more best friend whose name is Samin. So I have these friends, and I think But you share everything with my your mom, yeah, somehow the other way, మమ్మీకి తెలుసు నీకు ఏదో బాధగా ఉంది, చెప్పు, కూర్చో, మాట్లాడు. You share everything I with do. your mom. Yeah. Okay, even it's personal also. ఎస్పెషలీ వెన్ ఇట్స్ పర్సనల్. ఎందుకంటే మమ్మీ నాకు అడ్వైజ్ ఇన్ మామ్ కెన్ ఓన్లీ అడ్వైజ్ మీ బెటర్ Okay. దెన్ మై టీనేజ్ Your mom is your best friend. యా షీ గెట్స్ టు నో. నేను చెప్పకపోతే కూడా షీ విల్ నో. ఏదో జరుగుతుంది, చేసుకో, ఎప్పుడు బాధలో ఉంటే అప్పుడు నా దగ్గరే వస్తాను. నేను ఓకే మమ్మీ. మరి మ్యారేజ్ తర్వాత ఏం చేస్తావు నైనిక? ఇంత అఫెక్షన్ ఉంది నీకు మమ్మీ మీద, మరి పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళాలి, అప్పుడు హౌ? ఐ థింక్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ సో గర్ల్స్ ఆర్ లివింగ్ దేర్ హోమ్స్ ఎనీమోర్. దే ఆర్ నాట్ లివింగ్ దేర్ పేరెంట్స్. అండ్ ఇఫ్ మై హస్బెండ్ కాంట్ The అండర్స్టాండ్ situation దట్, has been changed yeah, అంటావా? definitely. And boys, men have become understanding. You know, మేము Yes. అనుకున్నాం కదా దే వోంట్ అండర్స్టాండ్, కానీ ఒక అమ్మాయిని వాళ్ళు మంచిగా ప్రేమిస్తే, అరే వాళ్ళ మదర్ సింగిల్ పేరెంట్ రా, నేను మదర్ని కూడా చూసుకోవాలి, ఆ థాట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఐఎమ్ సీయింగ్ మెన్ లైక్ దాట్. Okay. సో ఐ థింక్ ఇఫ్ మై హస్బెండ్ కాంట్ అండర్స్టాండ్ దట్ షీ హ్యాస్ అ సింగిల్ పేరెంట్ హూ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్, దెన్ ఐ థింక్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ఫ్యూచర్ లో Hmm. లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా, అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా? లవ్ లవ్ మ్యారేజ్. ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకోవాలి అందుకేనా? యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటా, బట్ అరేంజ్ మ్యారేజెస్ ఐ డోంట్ నో, ఇట్ కెన్ బి టోటల్ ఇమ్మెచ్యూర్ ఆఫ్ మీ టు సే దిస్, కానీ ఐ డోంట్ నో. ఓకే. ఇట్స్ లైక్ ఇప్పుడు ఆ టైమే లేదు, Yes. చాలా టైం ఉంది. సో హూ ఇస్ యువర్ ఎనిమీ మై ఇన్ ఎనిమీ, యువర్ లైఫ్? గుడ్ క్వశ్చన్. Enemy in I your don't have life? enemies. No enemies at all? I have a murder list. సో నైనిక ఒక డాన్సర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, అండ్ అలాగే ఒక సెలబ్రిటీగా ఇప్పుడు ఒక మంచి ఫేమ్ అయ్యావు కాబట్టి, ఎవరైనా బ్యాక్ స్టాప్ చేసుంటే అది నీ వరకు వచ్చిందా ఎప్పుడైనా? నీ ఫ్రెండ్స్లో ఎవరైనా చెప్పడం అలా ఏమైనా జరిగిందా? సో వీ కెన్ అజ్యూమ్ దెమ్ యాజ్ ఎనిమీ కదా. We can assume them. కొంతమందికి నేను నచ్చును, అండ్ నాకు అది తెలుసు. బట్ నా ముందు వచ్చి వాళ్ళు ఏం నాకు చెప్పలేరు, ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేరు. కానీ నా వెనక చాలా అంటారు, లైక్ ఓకే ఓకే, ఎప్పుడు దాకా మీరు నా వెనుకున్నారు, అప్పుడు దాకా ఇట్స్ ఓకే. వెన్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దెన్ యూ బికమ్ ప్రాబ్లమ్. సో ఐ డోంట్ కేర్. గో విత్ ద ఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఎస్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? ఇప్పుడు దాకా అవ్వలేదు ఏమి అలా. హ్యాపీయెస్ట్ అయితే అలా ఐ హ్యావ్ హ్యాపీ మూమెంట్స్, అండ్ హ్యాపీయెస్ట్ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదు. సాడెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్? డి ఓడిపోరు. ఓకే, అదొక్కటి మాత్రం నీకు చాలా మైండ్ లో ఇట్లా ప్రింట్ అయిపోయింది. హూ బిట్రేడ్ యూ? చాలా మంది, లాట్ ఆఫ్ పీపుల్. లాట్ ఆఫ్ పీపుల్ బిట్రేడ్ మీ. Who stood by your side when things getting worse? మై బ్రదర్. Oh my god. యా, మై Okay. బ్రదర్. So final funny question for you, Nainika. యాక్చువల్గా నువ్వు పేమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ అడుగుతా ఉంటా, ఎయిర్పోర్ట్ లో కూడా అడిగావంట కిరణ్ ని, ఏంటి? ఇవ్వకపోతే అలాగే ఉంటది. నేను కాల్ చేస్తున్నాను, కాల్ పిక్ చేసి మేడం వస్తుంది మేడం, సరే ఓకే సార్ ఓకే మేడం, ట్యూస్డే కాదు ఫ్రైడే తర్వాత మళ్ళీ ట్యూస్డే వచ్చేస్తుంది. పేమెంట్స్ దేనికి? ప్రమోషన్ పేమెంట్స్. ఓకే. సో మెసేజ్ చేస్తూ ఉంటా, వస్తుంది మేడం వస్తుంది, నేను ఉన్నాను కదా మీకు, సరే ఓకే సార్ ఓకే. ఇప్పుడు ముందు ఉన్నారు, నేను నిజంగా వీ హ్యాడ్ ద సేమ్ ఫ్లైట్ అనమాట టు చెన్నై. లైక్ ఆబ్వియస్లీ అడుగుతా నేను, ఎందుకు సార్ పేమెంట్ ఎందుకు ఇవ్వలేదు మీరు, బికాస్ అప్పుడు నేను బయటికి పోతున్నా, ఐ నీడ్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. అంతే, నేనైతే ఎక్కడ పడితే అక్కడే అడిగేస్తాను, బికాస్ ఐ వర్క్ ఫర్ ఇట్. అండ్ కిరణ్ సార్ తో అయితే యూ హ్యావ్ అ గుడ్ క్లారిటీ. సో పేమెంట్స్ రానప్పుడు ఎక్కడైనా అడిగేయచ్చు అన్న. I think they are obliged to pay us, and I think Kiran sir to actually నాకు ఒక మంచి ర్యాపో ఉంది. He's like, you know, I think we have that ర్యాపో మంచిగా ఫన్ గా. and నాకు యాక్చువల్లీ వ్యూవర్స్ కి కిరణ్ అంటే ఎవరో తెలీదు, Kiran ఎవరి is గురించి the మాట్లాడుతున్నాము? head of Kisra Okay. media. So which I didn't know. I thought he's a worker under Kisra. Gam Ganesha ki promotion చేస్తున్నాము, he's holding the light. So I'm like, he told me something which proved that he's the owner. ఇలా కూర్చున్నా, సార్ మీరు ఓనరా, నేను అలా మాట్లాడుతున్నా మీతో, మీరు ఓనర్ అండ్ ఐ టాక్ టు యూ లైక్ దాట్, లైక్ అ ఫ్రెండ్ ఆర్ సంథింగ్. లైక్ నేను ఓనరే, మీరు ఏమనుకున్నా, నేను వర్కర్ అనుకున్నా నిజంగా. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ కిరణ్ పరువు తీయడానికి తీసినట్టుంది. ఆయనే క్వశ్చన్ ఇచ్చారు మీకు, ఇంకేం చేయలేము. సో Okay. ఐ వాజ్ ఆల్సో లైక్,
సో హీస్ దట్ గ్రౌండెడ్ అనమాట. I have seen other owners and there is, you know, so yeah, it's a manchi rapper and అందుకే I thought, hey, he's not an owner or something. I can ask him. But then yeah, తను అంటే చెప్పినప్పుడు ఫీల్ అవ్వలేదా అలా అన్నప్పుడు వర్కర్ అనుకున్నాను అని? ఫీల్ అవ్వలేదు, నవ్వారు నా మీద అంతే. ఓకే, దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఇంటర్వ్యూ విత్ యూ. చాలా ఎంజాయ్ చేశాను నేను మీతో మాట్లాడి, చాలా విషయాలు తెలుసుకున్నాను నీ లైఫ్ గురించి. అండ్ బీయింగ్ ఏ లేడీ అంటే ఎలా లైఫ్లో ఎదగాలి అనేది నీ నుంచి తెలుసుకోవచ్చు. చాలా చిన్న పిల్ల అయినప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేసావు ఎర్నింగ్స్ అనేది, అండ్ లైఫ్ అంటే ఏంటో చదువు నువ్వు పేజెస్. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా, ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్. సో థ్యాంక్స్ అలాట్ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నైనిక. థ్యాంక్ యూ సో మచ్. కిస్రా మీడియాకి పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చిన ఇంటర్వ్యూ మాకు డేట్స్ ఇచ్చావు. అసలు నీ హెల్త్ బాగాలేకపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Thank you.